హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో కిస్మత్పూర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల 15వ తేదీన యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ విషయం కూడా ఇప్పటికి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కళ్ళు తాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేశాడు. మరో ఆటో డ్రైవర్ ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఇలాంటి చాలా విషయాలు కూడా క్రూరమైన విషయాలు తేలుతున్నాయి. పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసిన వివరాలని పాత బస్తీ ప్రాంతానికి చెందిన యువతిగా ఈ యువతిని గుర్తించారు. ఒక 32 ఏళ్ల యువతి తిను ఈ నెల 14వ తేదీన PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 143 దగ్గర మత్తులో తూలుతూ కూడా కళ్ళు తాగి మత్తులో తూలుతూ యువతి వెళ్తుంది. అలా వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మేకా దుర్గారెడ్డి బీరు బిర్యానీ ఇప్పిస్తానంటూ కూడా ఆ యువతిని ప్రలోభ పెట్టి ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోలో ఎక్కించుకున్న తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి మత్తులో ఉన్నటువంటి ఆ యువతి పైన లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళి ఆరాంఘర్ వద్ద ఫంక్షన్ హాల్ సమీపంలో ఆమెను వదిలి ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఆరాంఘర్ వద్ద అదే విధంగా తూలుతూ ఉన్న యువతిని టోలీ చౌకీ హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ గులాం దస్తగిరి ఖాన్ అనే వ్యక్తి చూసిన తర్వాత అక్కడి నుంచి ఆ ఆటో డ్రైవరు మరో ఆటో డ్రైవర్కి ఫోన్ చేశాడు. మొహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఇక్కడ యువతి ఒకరు తూరుతూ ఉన్నారని కూడా చెప్పడంతో ఆ ఇతను అక్కడికి చేరుకొని ఆ విధంగా మద్యం మత్తులో ఉన్న మహిళను దస్తగిరి బలవంతంగా ఆటోలోకి లాగాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూడా ఆ యువతిని కిస్మత్పూర్ మూసీ బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వెదురు బొంగులతో దారుణంగా కూడా ఆ యువతిని కొట్టి చంపేశారు. 2 రోజుల తర్వాత యువతి మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో 3 ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు ఏం జరిగింది అనే విషయాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ కేసులో ప్రధానంగా కూడా దర్యాప్తు చూస్తే CCTV ఫుటేజీల ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించారు. మహిళ చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న డిస్పోజబుల్ డబ్బాలో కళ్ళు కనిపించింది. హత్య జరిగిన స్థలం నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న కళ్ళు కాంపౌండ్ వద్దకు వెళ్లారు పోలీసులు. అక్కడ CCTV ఫుటేజ్ను పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న పలు సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ఒక ఆటో కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్లటాన్ని గుర్తించారు. ఆటో వెనక ఒక పువ్వు గుర్తును గమనించారు. అయితే ఆ పువ్వు గుర్తు ఆధారంగానే పోలీసులు ఈ విచారణ అంతా కూడా మొదలుపెట్టారు. తర్వాత విచారణలో భాగంగా ఆ ఆటో గోల్కొండకు చెందిన కూడా ఒక వ్యక్తిది అని పోలీసులు గుర్తించి అతను అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో ఆ ఆటో నాదే కానీ నేను అద్దెకు తిప్పుతూ ఉంటాను అని చెప్పి కూడా ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ రోజు ఆటోను అసలు ఎవరు అద్దెకు తీసుకున్నారు అని చెప్పి కూడా ఆ వ్యక్తి నుంచి ఎవరు అద్దెకు తీసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకొని దాని ఆధారంగా విచారణ చేపట్టి తర్వాత ఆ నిందితుని పట్టుకొని విచారించారు. అలా విచారించిన క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాప్ చేయటం, ఇలా గ్యాంగ్ రేప్ చేయటం, లైంగిక దాడి, ఆ తర్వాత హత్య అభియోగాలతో కూడా ఇప్పుడు 3 పోలీసులు అరెస్టు చేశారు. మరి అసలు ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ యువతి మీద లైంగిక దాడి విషయం ఒక 2 రోజుల తర్వాత పోలీసులకి తెలిసింది అంటే డెఫినెట్గా కూడా కొంత లేటుగా వచ్చిన వార్త ఇది. మరి అసలు ఆ యువతి గురించి డీటెయిల్స్ ఏమని తెలిసాయి? ఈ నెల 15వ తేదీ కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 15వ తేదీన యువతి మృతదేహం లభ్యమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పాత బస్తీ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతి ఈ నెల 14వ తేదీన PNR ఎక్స్ప్రెస్ పిల్లర్ నంబర్ 143 వద్ద మత్తులో తూలుతూ వెళ్తుంది. అయితే ఒక ఆటో డ్రైవర్ ఆమెను చూసి ఆటోలో ఎక్కించుకొని బిర్యానీ ఇస్తామని చెప్పి ఆమెపై లైంగిక దాడి చేసి ఒక ప్రాంతంలో ఆమెను వదిలేరు. ఆలంగర్ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఆమెను వదిలేసి వెళ్ళారు. అయితే అక్కడ మద్యం మత్తులు తూలుతున్న ఆమెను ఒక ఆటో డ్రైవర్ చూసి మరో ఆటో డ్రైవర్ ఫోన్ చేయడము, వారిద్దరూ ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడము, ఆమెపై అత్యాచారం చేసి తర్వాత హత్య కూడా చేశారు. ఆమె తలపై దాడి చేసి హత్య చేశారు.
వెదురుబొమ్మలతో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయం అయితే 2 రోజుల తర్వాత ఆలస్యంగా స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ముగ్గురు ఒక ఏదైతే ఆటో డ్రైవర్ ఓనర్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం అంతా బయటపడింది రేణుశ్రీ. ఓవరాల్ గా ఈ సీసీ ఫుటేజ్ల ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అయితే ఈ మహిళ చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్ లో ఒక చిన్న డిస్పోజల్ డబ్బాలో కళ్ళు కనిపించింది. ఈ కళ్ళు ఆధారంగా పరిసర ప్రాంతంలో ఉన్న కళ్ళు షాప్ దగ్గర పోలీసులు విచారించి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని ఛేదించారు రేణుశ్రీ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు మొదలుపెట్టి ఆ తర్వాత ఆ ఆటో వెనుకున్నటువంటి ఒక పువ్వు గుర్తుని కనుక దాన్ని గమనించి అసలు ఆ ఆటో ఎవరిది అని చెప్పి కూడా ఆ పువ్వు గుర్తు ఆధారంగానే మొదటి విచారణ అంతా కూడా ప్రారంభించి తర్వాత అసలు ఏం జరిగింది, ఏంటి హత్య ఎందుకు చేశారు, ఏంటి అన్న రీజన్స్ కూడా, ఇక ఆ తర్వాత లైంగిక దాడి జరిగినట్లుగా కూడా ఆ యువతి మద్యం మత్తులో తూలినట్లుగా కూడా ఈ అన్ని విషయాలను కూడా పోలీసులు ఒకదాని తర్వాత ఒకటి రాబట్టి ఈ కేసునైతే చాకచక్యంగా ఛేదించారు.